హలో గైస్, మంచు మనోజ్ గారు 8 years తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. బీభత్సమైన మూవీ క్యారెక్టర్తో, భయంకరమైన అపీరెన్స్తో చాలా రోజుల తర్వాత మనకైతే కనిపించారు. అదే ది బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్ ఫ్రమ్ మిరాయ్ మూవీ. దానికి సంబంధించినటువంటి టీజర్ అయితే రిలీజ్ అయింది. మనమైతే ఆలస్యం చేయకుండా ఫస్ట్ రిలీజ్ ఆ టీజర్ చూసేసి మంచు మనోజ్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆయన కమ్బ్యాక్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్లాక్ స్వాడ్ గ్లిమ్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. బ్లాక్ స్వాడ్. Wow. The most dangerous force in this world. Oh, forces. Oh. Dark. Manoj is back. The Black Sword. Oh. Mirai, Super Yoda. Pan India, many languages. Wonderful. Rocking star Manchu Manoj as the Black Sword Mirai. Karthik Ghatamaneni. Nice director. 18th April 2025, 3D. Interesting. Mirai Super Yoda. వావ్, లిటరల్లీ వావ్. మంచు మనోజ్ అయితే ఇలాంటి క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతారు. ఇటువంటి సిమిలర్ క్యారెక్టర్ మనకంటే ఇంత ఇదే రస్టిక్ లుక్లో ఊ కొడతారా ఉలికి పడతారా ఒక మూవీ ఉంటుంది. ఈ మూవీ అయితే అంత ఆశించిన ఫలితం రాలేదు, కానీ అందులో మంచు మనోజ్ గారి యాక్షన్ కానీ ఆయనకి అపీరెన్స్ కానీ ఇటువంటి ఒక క్యారెక్టర్ ఫుల్ లెంత్ పడితే చాలా బాగుంటుందని అప్పుడే అనిపించింది. అటువంటి క్యారెక్టర్ని, అటువంటి అపీరెన్స్ని మిరాయ్ మూవీలో మనకైతే చూపించబోతున్నారు. ది బ్లాక్ స్వాడ్గా మంచు మనోజ్ గారు బాగా సెట్ అయ్యారు అనుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన లాస్ట్లో లుక్ మాత్రం చాలా, ఇక్కడ హెయిర్ని ఎట్లా సెట్ చేశారంటే కొన్ని హార్న్స్ వచ్చినట్టుగా సెట్ చేశారు. ఆ అపీరెన్స్ నాకైతే బాగా నచ్చింది. మీకేమనిపించింది మీరైతే కమెంట్స్లో పెట్టండి. మొత్తానికి చూస్తుంటే తేజ సజ్జా మిరాయ్ మూవీతో మరొక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కాస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు మంచు మనోజ్ వచ్చి యాడ్ అవడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. మొత్తానికైతే ఈ తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ అండ్ కార్తిక్ ఘటన కాంబినేషన్లో వస్తున్న మిరాయ్ మూవీ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా మనం తెలుగు సెల్యులాయిడ్ మీద చూడనటువంటి ఒక డిఫరెంట్ జానర్ని డిఫరెంట్ స్కేల్లో వీళ్ళైతే ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ ఇట్స్ జస్ట్ నాట్ టు తెలుగు, మల్టీ పాన్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో, మల్టీ లాంగ్వేజెస్లో తీయబోతున్నారు. కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ టైమ్ గుడ్ మూవీ నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే విజువల్స్ కానీ కార్తిక్ ఘటమనేని గారి గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే ఆయన సినిమాటోగ్రఫర్గా ఆయనకి ఎట్లాంటి విజువల్స్ని చూపించాలనేది బాగా తెలుసు. అటువంటి విజువలైజేషన్ తెలిసిన వ్యక్తి తనే సొంతంగా డైరెక్షన్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ మూవీ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఆసమ్. అండ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారికి వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్. Wishing you all the best.